తెలుసుకోరా
సుబ్బు చెట్టు మీద ఉన్నాడు. చిన్న వయసులోనే ఆ భగవన్ నామస్మరణ చేసుకుంటున్నాడు. ఎంత అదృష్టవంతుడు. మనుషులు కూడా గుర్తుపట్టడం లేదనమాట. అట్లండి సుబ్బు చెట్టు గారు మరి గోవిందా గోవిందా ఎవరు గోవిందా గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. నిజంగానే మాయసాది. ఏంటి ఎవరు ఏడా నేనా భవన శంకరాన్ని ఊరు ఊరు పంతులు గారు మీరా? పంతులు గారు ఏంటి పెద్దాపురం సిలుకురాజులు ధరించినటువంటి మీ అరే ఏంటి అంతలా మీ పొందం పొందడం మొత్తం ఏంటా నన్ను చూసి అంతలా వచ్చింది. 5,000 ఉంగరాలు సూటు బూటు హ్యాటు అదే పట్టుకోవడానికి వీలుగా ఉండేదా బజార్లో పోతుంటే. అదేంటా అది చేసుకొచ్చింది. అదేంటది ఏంటది ఏం అర్థం కావట్లేదు మాకు. ఇదేంటది కొండ పళ్ళెవా? అలా వైకుంఠపురంలో విష్ణు చేతిలోనే ఉంది, ఈ ఆరుడి చేతిలోనే ఉంది ఈ కుంట. ఏ వాట్సప్పలేదు నాకు, ఏ వాట్సప్పలేదులే శక్తి. ఎట్లా కైలాసంలో ఉన్న శివుడి నెత్తినే ఉంది గంగ, నా భుజం మోస్తుంది బొంగ, మాకే వాట్సప్లే. నువ్వు అలా సమర్థించుకుంటారా? సరే గారు పంతులు గారు, మరలా ఏమైనా కొత్త ఖాతాలను ఏర్పాటు చేసావా? అమ్మయ్యో ఇంకా ఆరోపణ అడుగు పెట్టమంట. అబ్బా ఈ బుద్ధి అప్పుడే ఉంటే ఈ ఆచారం లేకపోయాడు. నీ బుద్ధి ఏమైంది? గడ్డి తినపోయిందా? నీకు బుద్ధి ఉంటే నీకు గది పట్టేది కాదుగా. నాకు అది ఇంట్లో సరిలేదు రావా? ఎవరికి? నాకే. ఇంట్లో సరిలేకపోతే ఈదులో పడతావా? వెనక కొడతారు. సరే గారు పంతులు గారు, నీకు కాళ్ళు వీళ్ళే పట్టు అదే మాట. నేను బాగానే ఉన్నాయి శక్తి. అవునులే, కాళ్ళు నీకెందుకు పట్టుకుపోతాయి? ఉన్నాను. చింతామణి గుమ్మం దాఖలు వచ్చేవాడు నువ్వు, సరాసరి లోనకెళ్ళి వచ్చేవాడు నేను. నాకు బాగా కాళ్ళు నీకెందుకు పోతాయి? చింతామణి లోనకెళ్ళి వచ్చేవాడు నేను, నువ్వు గుమ్మం దగ్గర వెనక తిరిగి వచ్చేవాడు. నువ్వు వాకిట్లో రాగానే శ్రీహరి కనపడేది. ఈ విషయం అడగాలనుకుంటున్నాను నిన్ను. ఏ విషయం? నాకు మన సాంబయ్య చెప్పాడులే, మైలా సాంబయ్య అని ఆయన చెప్పాడు నీ వ్యవహారం. పాపం మహానుభావుడు, ఆ మహానుభావుడు చెప్పాడా? చాలా రోజుల నుంచి నీ వ్యవహారం బాగా వదిలింది. నీకు నిన్న ఒక విషయం అడగాలనుకుంటున్నాను. నిజం చెప్తావు కదా? ఎవరికి? నాలుగు తెగిపోవాలి. నాలుగు తెగిపోయిందేంటి? అబద్ధం అన్న వాళ్ళది. నిజం చెప్తావు. నువ్వు అబద్ధం అంటే అనుకో, నీ నాలుగు తెగాల్సిందేగా. తెగపోయినా నేను తెగొడతాలే. సరే నిజం చెప్తావు. సరే నువ్వు చింతామణి ఇంటికి వెళ్ళింది. సరే కానీ పంతులు గారు, ఏది మధ్య ఆడిపోయారు, అసలు కనపడకుండా పోయారు. ఆడికి పోయారు కదండి, అందుకని అడుగుతున్నారు. ఏంది అడుగుతున్నారు? సరే ఆ విషయాలు మన తర్వాత మాట్లాడు. సరే నువ్వు చింతామణి ఇంటికి వెళ్ళింది. సరే కానీ పంతులు గారు, ఏంది ఈ మధ్య అమెరికా స్విట్జర్లాండ్ ఇట్లా అది ఎన్ని వెళ్ళారంటే ఎందుకు వెళ్ళారు నాకే అది తెలియలేదు, అందుకని అడుగుతామని. ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. అలాగే మాట్లాడదాలని చెప్పు. సరే నువ్వు అడుగు, ఇప్పుడు ఎవరు కాదన్నారు? నువ్వు చింతామణి ఇంటికి వెళ్ళింది. సరే కానీ అడుగుతాడు ఇదిగో పంతులు గారు, ఇదంతా ఒకతానంలో పుట్ట, నువ్వు ఆ చూపు చూడవద్దు. సరిగ్గా ఆలోచించిన మరి ఏ సంగతి చెప్పు. సరే కాదు, నువ్వు చింతామణి ఇంటికి వెళ్ళింది. ఆగో, మక్కిలు ఎరిగిపోతాయి. నువ్వు చింతామణి ఇంటికి వెళ్ళింది చిత్ర కోసమా, లేక శ్రీహరి కోసమా, లేక చింతామణి కోసమా? 2 నిమిషాలు వ్యవధిస్తున్నారు. ఆలోచించుకుని మరీ ఏ సంగతి చెప్పు. చెప్పకపోయావో నా సంగతి తెలుసుగా. చెప్పు. రాయడు ఆయువు పట్టు అడిగేశాడు రా బాబు. చింతామణి ఇంటికి ఎందుకు వెళ్ళాలి? చింతామణి కోసం అంటే అమ్మో సిగపుచ్చుకుంటాడు, ఏదో ఈయన సొత్తులాగా. చిత్రకొంత వందమా, చిన్నతనం చిన్నపిల్ల. శ్రీహరి కోసం వందమా, అబ్బో అబ్బో పౌడు ముండ, ముసలం ఉండ. ఏదో రకంగా చెప్పి తప్పుకొని పోవాలా. సరే గారు పంతులు గారు, పంతులు గారు వెళ్ళిపోయాడండి.
పంతులు గారికి నేను చింతామణికి ఎందుకు వెళ్ళాలో ఇది చెప్పాలంట. మీ మొన్నవాడికి నేనంటే ఎంత భయం, లేదా అడిగి వెళ్ళిపోతానండి. చింతామణికి ఎందుకు వెళ్ళాలో చెప్పాలి. కింద పడిపోయాడు ఈ తవ్వాగాడికి, నేను చింతామణికి ఎందుకు చెప్పాలంట. కనపడకుండా పోయాడు కాబట్టి బతికిపోయాడు. ఎదురు ఉండడితే మడ్డైపోయాడు అంతే. చింతామణి అంటే ఎవరండి? వేశ్య. వేశ్య ఇంటికి ఎందుకు వెళ్తారు? ఆయన ఎందుకు వెళ్తాడు? ఈయన అందుకు వెళ్తున్నాడు అనుకోరాదు. కదులు కదులు సానిడి అబ్బ సొత్తు. అయ్యో నీ అబ్బ సొత్తరా? నీ అబ్బ సొత్తరా? అయ్యో ఏం బాగుంటున్నా? ఏమైంది అసలు? ఊరిగా అట్లా అలా కన్వ పట్టుకున్నది గడుతాయండి. ఈ సంగతిగా మీరు తెలియదండి. మా నాన్న చచ్చిపోయాడండి. ఏంటా శెట్టి మీ నాన్నగారు చచ్చిపోయాడా? అవును. ఇప్పుడు 6 నెలలు అయిందండి. ఎప్పుడు 6 మాసాల క్రితం చచ్చిపోతే ఇప్పుడు ఎడుతాయండి. భలే వెళ్ళండి. మీ పొట్టోడు కనపడ్డప్పుడు ఏడుస్తా చెప్పకపోతే ఏం మాట చెప్పండి. అందుకని అయితే ఏడుస్తా చెప్పకపోతే వీడికి బాబు పోయాడని బెంగ కూడా లేదు అనుకుంటారేమో అని ఏడుస్తున్నావు, కానీ నిజంగా ఏడటం లేదనమాట. నేను నిజంగానే ఏడుతున్నానండి. అప్పుడు నిజంగానే ఏడుతున్నానండి. అబద్ధాలు లేదు, అబద్ధం ఆడతానండి. నిజంగా చెప్పు. నిజంగానే ఏడుతున్నానండి. నిజంగానే ఏడుతున్నా. నిజంగా ఏడుస్తున్నావు కదా? అవును. ఆ కంటి వెంట ఒక్క బొట్టు నీళ్ళు వచ్చినాయంట. ఆ కంటి వెంట ఒక్క బొట్టు నీళ్ళు వచ్చినాయంట. నిజంగా 6 నెలలు చేడుతున్నాను కదండి. నీళ్ళ నీకిపోయి అవును బదులు గారు. నమ్మేడు ఉన్నాడు. నమ్మేడు ఏం నమ్మించాలని చూస్తున్నావా? ఏం నమ్మించాలని చూస్తున్నావు? నీళ్ళ నింకిపోయాయా? ఏ బదులు గారు అడుగుతున్నా? నేను ఎట్ట కనపడను ఎవరిని రాంతప్పుడు 2 టైమ్స్ అన్నావు. ఎన్నిసార్లు అంటాను? ఎందుకంటావురా? చెప్తా చెప్తా మాట్లాడటానికి పిచ్చోడిని చేసి పంపించేవాడిని. చెబుతాడు. నువ్వు ముందురా నీకు బాగా తెలియదు. ఆడి దగ్గర సాగేది మీ వేషాలన్నీ. చెప్పు. మీతో ఎందుకని పొద్దాక ముగ్గురు కోసం అండి. ముగ్గురు చిత్ర చింతామణి అక్క చెల్లెలు అమ్మ కూతుళ్ళు భేదాభిప్రాయం లేదన్నమాట. డోంట్ మిస్అండర్స్టాండ్. మీరు అపార్థం చేసుకోవచ్చు. ముగ్గురు కోసం అంటే ఎందుకు అనుకున్నారు? అందుకోసమే నాకు అప్పుడు బట్టల వ్యాపారం ఉందండి. ముగ్గురికి బట్టలు ఇచ్చేవాడిని. ఆ చింతామణికి ఏమో చీరలు వగైరా ఇచ్చేవాడిని. ఆ చిత్రకేమో లంగాలు బండిలు ఇచ్చేవాడిని. శ్రీహరికి ఏమో డ్రాయర్లు బండిలు ఇచ్చేవాడిని. ఏదో ముగ్గురు తెలియకుండా ఒకరికొకరికి నేను ఇచ్చాను. వాళ్ళు కూడా నాకు డబ్బులు అట్టాన్ని ఇచ్చాను. నేను ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు. అది అందుకోసం మీరు దేనికనుకున్నారు? అందుకు అబ్బాయి శ్రీహరికి డ్రాయర్లు ఇచ్చాడా? నమ్మేళ్ళు ముండాడు. నమ్మేడు నమ్మే విషయమేనా? ఏం చెట్టు గారు ఏంటంటే శ్రీహరికి ఏమి ఇచ్చారు? శ్రీహరికి డ్రాయర్లు బండిలు అండి. డ్రాయర్లు ఎక్కడ దొరికేవరా? డ్రాయర్లు దొరికిపోయేవరా? నీ అబద్ధాలు ఆశయం గారు కాదు. శ్రీహరి డ్రాయర్లు ఇస్తా. ఆడవాళ్ళకి డ్రాయర్లు అమ్ముతున్నావా? వ్యాపారం డ్రాయర్లు, ఆడవాళ్ళకి డ్రాయర్లు వ్యాపారం. పరీక్షిస్తావా? చెప్పు. యుద్ధం చెప్పు. పంతులు గారు నీకు అబద్ధం చేయడం ఎందుకని? నేను చింతామణి కోసం వెళ్ళేవాడిని. నిజమేనండి. నేను వెళ్ళినప్పుడు సందగాడ పక్కలో చింతామణి ఉండేదండి. తీరా తెల్లటి చూస్తే చిత్రం ఉండేది. అయితే చిత్రైంది చింతామణింది నీకు తెలిసి నాకు తెలిసి కదండి. ఆ ముసలం ఉండదు కదండి. 11కి కరెంట్ తీసేసేది. ఈ చీకట్లో మారేవాళ్ళు పెట్టుకుంది. నాకు తెలిసి వచ్చేది కాదు. అయితే చిత్రం నుంచి నీ సొమ్మంతా కాదు. ఏం చేస్తారంటే మొత్తం ఎంత రాదాంతం చేశావు ఈ విషయం చెప్పడానికి? ఏం చేస్తారంటే మరి చెడ్డ మీతో చెప్పలేక చిత్రం అంటే అంత చిన్నతనంగా ఉంటుంది. మరి అది చిత్రానంగా చిత్రం వస్తుంది చూడు. వామో చిత్రం వస్తుంది కత్తర పట్టేది.
అమ్మాయి దండాలే మాకు గండాలే కూర్చుంది. ఇంకెందుకు తల్లి పెట్టి పెట్టి ధ్వని తీసుకొచ్చారు. ఏందో నువ్వు ఎడుతున్నా ఇల్లు ఒళ్ళు గొల్లై మేము ఏడవాలి కానీ సర్వనాశనం అయిపోయాం మేము. కాళ్ళు పోయి వచ్చిన విషయం బావగారు మా సంగతి మీకు ఇంకా తెలీదా? ఏ సంగతమ్మా? మా ఇంట్లో అందరికి ఒకేసారి మతిపోయిందండి. శ్రీమద్రమ ఆవిడ పోయిందో. మతిపోవటం అంటే ఏంది? యదోసం పోతే పోయి ఇద్దరం చూస్తున్నానే అన్నాం. ఏది డబ్బంతా పోయిందని మా అమ్మకి పిచ్చి ఎక్కింది. పంతులు గారు ఆ ముండ ఒక్క ఇసుమదండి. పొరపాటు ఏ తాసుమన్నా కలిస్తే మామూలు తావద్దు ఆ ముండ తావదండి. మామూలు కాదు, లేకపోతే నన్ను పట్టుకుని అదే అందండి. శ్రీహరి నిన్ను అదే ఊరుకున్నానా? కటికి తిట్టులు తిట్టా. తిట్టులు ఏమి తిట్టులు తిట్టారు శ్రీహరిని? ఎదురుకున్నానా పక్కకున్నానా? గ్యారంటీగా తిట్టాను. 3 గంటల సేపు తిట్టా. ఎవరిని? శ్రీహరిని. ఎవరు పంతులు గారు? నేను అబద్ధం. తిట్టిన మాట నిజమే కాదు, దానికి వినపడ్డే లేవు నాకు. సరే అమ్మగా పిచ్చెక్కింది. దేవుడు కళ్ళ కనిపించాడటండి. ఎవరు? దేవుడు. దేవుడా? ఏ దేవుడు అమ్మవు? శ్రీకృష్ణ పరమాత్ముడు. శ్రీకృష్ణ పరమాత్ముడు. ఏ శ్రీకృష్ణ పరమాత్ముడు? ఇవాళ ఏవి సుబ్బారావు గారు పెద్ద అబ్బాయి వెంకటేశ్వరరావు కృష్ణుడు ఆశ వేసుకొని ఆంధ్ర ఏంటి, ఇండియా అదే అసలు ఇండియా ఏంటి, ఓ ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడు ఆయన. అమెరికా, స్విట్జర్లాండ్ ఏంటి ఆయన కనపడి ఉంటాడు. కాదండి, నిజంగా శ్రీకృష్ణ పరమాత్ముడే కనిపించాడు. ఏది నిజంగా దేవుడు కనపడ్డా? పొద్దుగూగులు పొయ్యి దగ్గర కూర్చొని ఊది 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 పొట్ట డోలైపోయా నాకు కనపడక. సరే నాదంటే 7 వ్యాపారం, పంతులు గారు కూలింగ్ వ్యాపారం. మరి ఆయన కన్నా కనపడాలి. ఇటు ఆయనకే కనపడక ఇటు నాకు కనపడక మీ అక్క కట్ట కనపడ్డ. మా అక్క కాకపోతే మీలాంటి వాళ్ళు కనిపిస్తారా? మా అక్క చాలా పుణ్యం చేసుకుంది కనుక కనిపించారు. వీళ్ళంటే రోజుకి 5-6 సార్లు చేసుకుంటారు పుణ్యం. ఆ పుణ్యం మన వాళ్ళు ఆడైంది. అవును. కనిపించి ఏం చెప్పాడమ్మా? సానువృత్తి మానేసి సారాయి కొట్టాను పెట్టుకోమన్నాడా? కాదండి, సన్యాసం పుచ్చుకోమన్నా. సన్యాసంలో చేరిందా? శృంగారసము ఎంతలో శాంతరసమైనది. తారహారంబులు తులసి పేరులయ్యా పట్టు వల్లింబు జనులు పుట్టవయ్యే మదన మంత్రము శ్రీకృష్ణ మంత్రమయ్యే. సన్నాసులుగా పడ్డారు. వాళ్ళ దగ్గరే ఉంటది కొబ్బరి పీసు కొల్లాయి కొట్టాం. ఈ బుద్ధి పండు ఈసారి కర్ర ఆశించిందంటే బంగారం లాంటి వ్యాపారం. లఘు మీకు చెప్పగలవా? ఏం చెబుతాం పంతులు గారు, చెప్పి చెప్పి అయిపోయాం. చెప్పగలరా? శాంపుల్గా చెప్పండి. శాంపుల్గా చెప్పు. వీళ్ళ వ్యాపారానికి పంతులు గారు అయినా నీకు కూడా తెలుసు. పెట్టుబడి
వ్యాపారానికి ఏం చేస్తారని పెట్టుబడి రూపాయి మల్లెపూలు అయితే వ్యాపారానికి పెట్టుబడి తక్కువ. ఆదివారము సెలవులే అది నీకు కూడా తెలుసు అంటే అన్ని కొట్లు సెలవు అయితే ఇలా కొట్టు డిమాండ్. అమావాస్యాలు అంతకన్నా చేను ట్యాక్స్ లేదు ఇనకము ట్యాక్స్ అంతకన్నా. అవును వీళ్ళు ఏం సంపాదించేస్తారు కనుక సేల్ ట్యాక్స్, ఏం కూడా చేస్తారు కనుక ఇన్కమ్ ట్యాక్స్. అడిగారు పుస్తకం ముందే వ్యాపారాన్ని పాటు చేసుకుని మీ అక్క సన్యాసిలో సరే. తర్వాత మరి ఇంకా మీ బావగారు సంగతి ఏంటి? మా బావగారేమో మఠంలో ప్రవేశించారు. ఎవరు మాట ఎవరుగా మీ బావగారు పిక్క పరిచి ఉంటే బావగారు మఠంలో కలిసి ఉంటా. ఈ బావగారేమో ఒకవేళ కాదండి, విలువమంగళమూర్తి గారు. ఓహో ఆయన ఏది మా ఇద్దరు నోట్లో మట్టి కొట్టిన ఆయన ఏమయ్యాడమ్మా? మన దగ్గర డబ్బులు లేవు కదా, మనం భావనం కాదు, మనం దగ్గర డబ్బులు లేవు కదా, మన భావనం కాదు. బాబాయ్ అని కూడా అంటారు కూడా. అది అవునమ్మా మా ఇద్దరు నోట్లు డబ్బులు ఉన్నంత కాదు బావ, అది రూపాయి వేయించుకుంటా. ఇవాళేమో బావ కాదండి, బావగారు తండ్రి. అవును మా ఇద్దరు నోట్లు మట్టి కొట్టిన ఆయన ఏమయ్యాడు? మఠంలో ప్రవేశించారు. మట్టిమైపోవాల్సింది అంతే. మా ఇద్దరు నోట్లు మట్టి కొట్టి ఆయన బాగుపడతానికి ఇవాళ బజార్లో కూడా తిరుగుతున్నాం. పొరపాటు పడ్డా ఈ విషయంలో నువ్వు పొరపాటు పడ్డా. ఎందుకు? ఎందుకంటే ఆయన మనకు మేలు చేశాడు. పిల్లలు ఏమని ఆయన రాబట్టే ఆ ఇంట్లోంచి బయటపడి ఏదో అట్లు అమ్ముకుంటూ నువ్వు ఏదో నీళ్లు పోసుకుంటూ నేను భార్య బిడ్డలను పోషించుకుంటున్నావయ్యా. ఆయన రాకపోతే మనం ఇంకా అసలు ఎందుకు పనికొచ్చాడు? నాకు అది నచ్చదు పంతులు గారు. ఏదేమని యుద్ధాన్ని బయలుదేరితే అవసరం ఆడ ప్రాణాలు వదిలేసి రావాలి కానీ వెనక తిరిగి వస్తామండి. యుద్ధానికి వెళ్ళినప్పుడు వాస్తవమే, ఈ యుద్ధానికి వెళ్ళినప్పుడు వెనక తిరిగి నాకు ఏమని నువ్వు వచ్చావు నేను వచ్చావు లేదా నేను వచ్చాడు. సరే అమ్మా మరి బావగారు పోయి మఠంలో కలిశాడు, అక్కగారు పోయి సన్యాసిలో కలిసింది, అమ్మకి పిచ్చెక్కింది బాగానే ఉంది. మరి మిగిలిన ఒక్కదాని మరి నీ సంగతి నా సంగతి ఏమండి? నా పేరు మీద మా యొక్క 10,000 బ్యాంకులో వేసింది. 10,000 బ్యాంకులో వేసింది. దేనికి 10,000? నాకు 5,000. నన్ను ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళకి 5,000. మరి చెప్పు. నాకు 5,000. నన్ను ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళకి 5,000. 5,000 అంటే కట్నం. పంతులు గారి దగ్గర పోయి ముహూర్తం పెట్టుతారు. ఏ ముహూర్తం? పెళ్లి చేసుకుంటావా? కట్నం రాసి పెడతావా? అవును. పెళ్లి చేసుకుంటావా? చిత్రాన్ని పెళ్లి చేసుకుంటావు. అవును. 5,000 కట్నం కాజేద్దాం. నువ్వు చేసుకుంటావా? అంటే నువ్వు చేసుకుంటావా? చిత్త బాబు ఈయన చేసుకో, వీధి వెంట అట్లా నమ్మిస్తాడు. ఎవరు? నేను నీళ్ళు చేసుకో, ఊళ్ళో నీళ్ళు అమ్మిస్తాం. ఇంటి దగ్గర వంట చేస్తారు. అబ్బు అంటే మేమే అంత పిచ్చోళ్ళం. ఏం చేస్తావు? నేను పిండి రూపిస్తా. మాను గట్టిదే గంగిరెత్తి ఎంత ముసదైనా డోలు వాయిచి వినపడంగానే ఏమనుకున్నా పంది పెద్ద ఎంత ముసదైనా అడుగులు దానా పుట్ట చూడంగానే రామా పుట్ట చూడంగానే అడుగులు అన్నగానే అసలు పండలాగొద్దు. ఇదిగో పంది పెద్ద సంగతి మీకు తెలియదు. లాగలేకపోతే అవసరం పారిపోవడం అనే సంగతి అవసరం గాడికి పడుకుంటుంది. అంతేగాని పారిపోవడం మాత్రం పంచేస్తాం పంతులు గారు. మన ఇద్దరు గుట్లు అట్లా ఎందుకులే కానీ అమ్మాయి దగ్గర 10,000 రూపాయలు ఉంటాయి కదా, నేను పంచాయతీ చేస్తా దాన్ని పెట్టుకోవాలి. ఈ విషయంలో మనం కొంచెం అశ్రద్ధ చేస్తే మళ్ళీ ఎవరున్నా బాబులు అంటాడు 10,000 ఉన్నాయి కదా అంత పెట్టి మనం గొడవ పెట్టుకొని బయట మా పీట ఎందుకు? అందుకని మనం అందరూ చెడ్డపడ్డ ఒకే యాక్సిడెంట్ లో దెబ్బతిన్నాడు. అవునా? కాబట్టి నువ్వు అన్యాయం కాకూడదు, నేను అన్యాయం కాదు. అమ్మాయి దగ్గర ఉన్న 10,000 రూపాయలు 5,000 రూపాయలు నువ్వు ఉచితంగా తీసుకో, మళ్ళీ తిరిగి యాల్సిన పని లేదు. 5,000 నువ్వు తీసుకొని అమ్మాయిని పెంచు, 5,000 నేను తీసుకొని ఉంచుకుంటా. ఎందుకంటే నువ్వు నష్టపోకూడదు. ఇంత మంచి మంచి తీర్పులు చెబుతున్నావే, ఈ ఊర్లో మీ నాన్నగారు ఏమన్నా ప్లేటర్ గుమస్తా చేశాడా? ఏది నీకేమైనా అన్యాయం చేశారా? ఎవరు? అబ్బే అన్యాయం ఏముంది అసలు? 5,000 ఇచ్చారు పెంచమన్నాను, 5,000 తీసుకొని ఉంచుకుంటాను. నేను అప్పుడు వచ్చిపోతుంటాను. అమ్మో నువ్వు రాకూడదు బాబు మా ఇంటికి. నువ్వు నెంబర్ 1 బ్యాట్స్మెన్, నిన్ను అసలు నమ్మడానికి. అసలు అది ఎవరిని చేసుకోవాలంటే నువ్వు పెంచుకుంటానంట ఉంచుకుంటానంటే ఏంటే ఎవరిని చేసుకోవాలని చెప్తుంటది. ఎవరిని చేసుకోను.
మైసూర్ అబ్బాయి మంచి ఉప్పుగా ఉన్నాడు. మా అక్క మీకు సంగతి చెప్పమంది. ఏంటది? ఏమంటే మీరిద్దరు సాని సంకల్పం వల్ల ఎంత నష్టపోయారో 6 మాసాలు ప్రసారం చేసుకుని వస్తే మీ సొమ్ము మీకు ఇస్తుంది. అసలు అది వచ్చిన కారణం అది. నువ్వు ఇన్ని కబుర్లు చదువుతున్నావు, అర్థమైందా నీకేమైనా? మనం వాళ్ళ ఇంటికి వల్ల పొందిన కొన్ని కష్ట నష్టాలు అనుభవించాం కదా. ఏది ఆ సాన్నిధ్య సంపర్కంలో పొందిన అనుభవాలు, మనకున్నటువంటి అనుభవాలు 6 నెలల పాటు వీధుల వెంట ప్రచారం చేసి రావాలి. అయ్యలారా చూశారు కదా మేము ఎలా ఉండేవాళ్ళం, ఎలా అయ్యాము, కాబట్టి మీరు వాళ్ళ వెళ్ళకండి అని వీధుల వెంట ప్రచారం చేసి వస్తే మన సొమ్ము మనకి ఇస్తారట. బాగానే ఉంది. తీసుకునేది ఎవరు? అదేంటి మనమే కదా. మనం ఉంటేనే ఏమవుతుంది? 6 నెలలు ప్రచారం చేస్తావా? ఇప్పుడు దాకా వ్యభిచారం చేసిన వాళ్ళు ఇప్పుడు ప్రచారం చేస్తే జనం ఊరుకుంటారండి. మంచి చెప్తే ఎవరైనా వింటారా? ఏమని? అయ్యా మీరేమో అమ్మాయిలతో పొలకండి, మేమేమో ఇంట్లో పాచర్లు కప్పులు పడుకుంటాం, మేము కూడా అమ్మాయిలతో పులికి మేము తెలుసుకుంటాం. నువ్వు తెలుసుకుంటా నీలాంటి అభిప్రాయం ఎవరికి కొంతమంది ఉంటే ఉండొచ్చు, కానీ మంచి వాళ్ళు తప్పకుండా వింటారు. ఏది? నాకా నమ్మకం ఉందా? ఈ నీ విషయం నాకు అనవసరం. చిత్ర సాని సంపర్కంలో పొందిన అనుభవాలు 6 నెలల పాటు వీధుల మీద ప్రచారం చేసి వస్తా. నా సొమ్ము నాకు ఇమ్మను. చెట్టు గారి విషయం నాకు తెలియదు. సరే ఓ పని, వాళ్ళతో ఇంటాలని చెప్పందులు పడి వాళ్ళ వ్యవహారాన్ని నాకు తెలుసు. వాళ్ళు మాత్రం డబ్బులు కరెక్ట్ గా నాకు ఇస్తారని నమ్మకం లేదు. కాబట్టి ఓ పని చెయ్యి, నీకు నమ్మకం ఉందిగా? అవును. నా వాటాన్ని ఇస్తావా? నీ వాడసంగా నాకు ఎందుకయ్యా మంచి అంత నమ్మకం లేని అసలు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావా? చెట్టు నిజంగా ఇస్తుందా? ఏ నువ్వు సాక్ష్యం కరెక్ట్ గా ఉంది. అయినా అనుమానం ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టి అనుకుంటుంది. ఏం వాళ్ళ నమ్మకం? ప్రచారం మొదలుపెట్టు. నేనా? అమ్ము నేను ప్రచారం మొదలుపెడితే ఈ 10 మంది కూడా ఉండరు. అమ్ము లాభం. ప్రచారం మొదలు పెట్టుకుని నేను చెప్పేది చెప్పు. అయితే చెప్పు. అయ్యా మహానుభావులారా, అయ్యా మహానుభావులారా, అది కూర్చో మాకు వేసాలు మన భ్రష్టులమై. అంత బాగా చేస్తే ఎట్టా పందులు కొద్ది కొద్దిగా చెప్పు, నేను కూడా చెబుతా. అది నీతి కూర్చోమకు, అది నీతి కూర్చోమకు, భ్రష్టులమై సగము చచ్చి సగము సచ్చి ఇంకా నిండుగా మొండిగా బండగా గుండె కూలి. గుండె అట్లా పుట్టిందా? గుండె పైన ఉంది, హ్యాండ్ పైకి రాట్లా. గుండె కూలి బ్రతుకుతున్నా మా స్వానుభవములు తెలుపుతున్నాము వినుడు. అయ్యలారా, మనందరినీ భరింపజేస్తున్న దేహ సౌందర్యము ఒక విచిత్ర మాయావరణ. చూచువారి నేత్రాలకు భ్రాంతి పొరలు గప్పి వారి మనసులను మోహింపజేస్తున్న అస్థిపంజరం. రక్త మాంసాలతో కప్పబడి చర్మముతో నగిషీ చేయబడిన నవరంధ్రముల ఓటికుండ ఇది బాహ్యానికి సౌందర్య మందిరంలా దర్శనమిస్తుంది. నేను సౌందర్య మందిరం అనుకున్నా. వాస్తవమునకు ఇది సౌందర్య మందిరము కాదు. ఏ సౌందర్యము చూసి విమర్శలై పిచ్చి వారిలా కేరింతలు పెడుతున్నారో, ఏ అందమును గాంచి మోహప్రవితులగుచున్నారో అవన్నీ మోహాంధకార జనిత వికారములని గ్రహించలేకపోతున్నారు. అయ్యలారా, సావు బ్రతుకుల మధ్య ఊగిసలాడే ఈ సుందర దేహము ఇదిగో మాలాంటి అజ్ఞానులకు ఆడవాళ్ళం కావలసిందే కాని మీలాంటి విఘ్నులకు విహార క్షేత్రము కావోదు. అందులకే వేసవి ఇళ్లకు వెళ్ళకండి, మోహమును వీడండి, వేసిన ఇళ్లకు వెళ్ళకండి, మోహమును వీడండి, మోహమును వీడి శుద్ధమై వెలుగు నిత్య నిరామయ నిరుపాధిక నిరంజన స్వరూపమును మనసును నిలిపి తరించడమే అందరి కర్తవ్యము. ఓ మహానుభావులారా, వేసిన ఇళ్లకు వెళ్ళకండి, మోహమును వీడండి, భక్తిని పెంపొందించండి, ముక్తిని పొందండి, ధరించండి.
Govinda